జీవితాన్ని జీవించాలని నువ్వు అనుకుంటే గనక ఈ 40 దినాలు కూడా ఆత్మీయ ఫలాల గురించి నువ్వేం చేయాలి? పశ్చాత్తాపడు దేవుని దగ్గర. నీలో విశ్వాసం లేదా? ప్రభువా, నేను ఇంతకాలం నుండి నీ సన్నిధిలో ఉన్నాను ప్రభువా, విశ్వాసం అనేది నా జీవితంలో లేదు. పశ్చాత్తాపడు దేవుని దగ్గర, విశ్వాసం దయచేసి ప్రభువా. పరిశుద్ధత లేదా? ప్రార్థన చేయి, పశ్చాత్తాపడు. ఎదుటివారిని దూషించే అలవాటు నీకు ఉందా? ఒకవేళ ఎదుటివారి మీద నిందలు వేసే అలవాటు, ఎదుటివారిని దూషించే అలవాటు నీకుందా? క్షమించమని అడుగు ప్రభుని. అలాంటి ఆలోచన నాను తీసే ప్రభు. కపటపు మాటలు మాట్లాడుతున్నామా? స్వార్థంతో మాట్లాడుతున్నామా? ఈ రోజు ఒప్పుకో దేవుని దగ్గర. క్షమించిన ఆయన, ఇక నుండి నేను అలాంటి మాటలు రాకూడదు, నేను పరిశుద్ధత కావాలి, నీ నోట ఏ కపటం లేదని నీ వాక్యం చెబుతుంది ప్రభువా. నా నోటిలో ఏ కపటం కూడా ఉండకూడదు, నన్ను పరిశుద్ధపరచు, నా నాలుకను నీ అగ్ని చేత కాల్చు నాయనా. ప్రార్థన చేయాలి విశ్వాసంతో, పశ్చాత్తాపడాలి దేవుని సన్నిధిలో. ఈ 40 దినములు కూడా నువ్వు అలా ప్రార్థన చేసినప్పుడంట నీ ఆత్మీయ జీవితం సమస్తాన్ని కూడా దేవుడు పునరుద్ధరించేస్తాడు.